హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము 7వ అధ్యాయము 1వ వాక్యము. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోవా దేవుడు ఈ యొక్క నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నోవాహు ఈ తరంలో నేను నీ తరంలో నేను చూస్తూ ఉన్నాను. ఈ తరములో నా ఎదురుగా నీతి ప్రవర్తన, నీతి కలిగి బ్రతికిన నీ ఒక్క కుటుంబమే నోవాహు. అందుకని నువ్వు ఈ యొక్క ఓడలో ప్రవేశించు. ఈ యొక్క ఓడలో నీవును నీ ఇంటి వారందరూ కూడా ప్రవేశించండి అని అనుమతిచ్చినాడు ఈ యొక్క యెహోవా దేవుడు. ఎందుకని ఈ యొక్క కుటుంబాన్ని అనుమతించినాడు? అట్లంటే దేవుడు స్వార్థప్రియుడా? అట్లంటే దేవుడు పక్షపాత? దేవుడు ఎంత మాత్రం పక్షపాతి కాదు. ఎందుకంటే ఆయన అందరినీ చూస్తూ ఉన్నాను అంటున్నాడు. అందరినీ చూస్తూ ఇక్కడ చూస్తే చూడండి, 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు మనుషుల యొక్క ఊహ, ఆలోచన, తలంపులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క తలంపులు, ఊహలలోనే ఉన్న, ఆలోచనలలో ఉన్న చెడుతనాన్ని చూసి చాలా గొప్ప చెడుతనం వీరు కలిగి ఉన్నారు, వీళ్ళని చేసినందుకు నేను చాలా హృదయంలో నొచ్చుకుంటున్నాను, అయినా ఇటువంటి వాళ్ళని నేను పెట్టొద్దు ఈ భూమి మీద, వీళ్ళనందరినీ నేను తుడిచేస్తానని ఆయన జలప్రలయంతో తుడిచేయడానికి ముందు ఈ యొక్క నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నోవాహును ఆ జలప్రలయం నుండి తప్పించినాడు అంటే, ఆయనలో ఉన్న నీతి బ్రతుకు ఆయనను తప్పించింది. నీతి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నాడు నోవాహు. ఆ ఇతర చెడ్డ మనుషులతో కలిసిపోలేదు నోవాహు. ఆ చెడుతనాన్ని తన హృదయంలోకి రానియకుండా కూడా కాపాడుకున్నాడు. తన ఇంట్లో వాళ్ళకు కూడా రాకుండా కాపాడుకున్నాడు. తన ఇంటినంతటిని ఓడలోకి ప్రవేశింపజేసేదానికి దేవుని ఎదుట అందరూ నీతిమంతులుగా నిలబడినారు. దేవుని యొక్క రక్షణ వరమే, అది మనది కాదు, కానీ అది దేవుడిచ్చే వరమే, అది దేవుడిచ్చే బహుమానం లాంటిది, గిఫ్ట్ లాంటిది. అయితే ఆయన ఎదురుగా నువ్వు నీతిగా బ్రతుకుతుంటే, ఆయన ఎదురుగా చెడుతనం లేకుండా బ్రతుకుతూ ఉంటే, ఆయన ఎదురుగా భయము కలిగి బ్రతుకుతూ ఉంటే దేవుడు నీకు కూడా కృపను అనుగ్రహిస్తాడు. పక్షపాతము చూపే దేవుడు కాదు. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రక్షణలోకి రాండి అని ఈ రోజున సువార్త బహిరంగంగా ప్రకటింపబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా, పునరుద్ధారణకుడుగా నమ్మినారా, నోటితో ఒప్పుకుంటున్నారా, రండి రక్షణలోకి అని ఈ రోజున ఆయన సువార్త ప్రకటించబడుతుంది. ఆ సంఘంలోకి రమ్మని పిలుపు అందుతూ ఉంది. కానీ అలా రాకుండా చాలామంది ఆ సువార్తను ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు. మాకు వద్దు అంటున్నారు. మాకు ఆ యొక్క యేసుక్రీస్తు వారు వద్దు అని ఎదురుగానే చెప్తా ఉన్నారు. లోకమంతా చెడిపోయి ఉంది. ఇప్పుడు కూడా అంతే. చూడండి, పాపము పెరిగిపోతూ ఉంది, దుష్టత్వం పెరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక క్రైస్తవుడు ఏం చేస్తావు, తప్పదు, కలవాల, ఇంకా మరి తప్పదు అనేటువంటి పరిస్థితికి రావద్దు. కాంప్రమైజ్ అవ్వద్దు. నోవాహు కాంప్రమైజ్ కాలే. అంత మందిలో కూడా నోవాహు ప్రత్యేకంగా ఉన్నాడు. నోవాహు కుటుంబం ప్రత్యేకంగా ఉంది. నోవాహు కుటుంబం దేవుని స్వరం వినింది. నోవాహు కుటుంబం దేవుని చూపులో పడింది. దేవుడు చూచి మాట్లాడినప్పుడు మాట్లాడి వారికి ఒక సలహాతో, ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో ఓడ సిద్ధపాటును దేవుడు కలిగించినాడు. దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు గుడ్డివాడు కాదు, గుర్తుపెట్టుకో. నీ పరిస్థితి ఏదైనా, ఆయన గుడ్డివాడు కాదు. అయితే ఆయన
నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే వరకు, నీకు జవాబిచ్చే వరకు నువ్వు ఆయనకి ఇష్టంగానే బ్రతుకు. చచ్చే వరకు, చివరి శ్వాస పోయే వరకు కూడా ఆయన కోసమే బ్రతుకు. దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని హృదయంలోకి కానీ ఇంట్లోకి కానీ రానియకుండా నీతిమంతుడుగా నీ ఇంటిని కాపాడుకో. నీతిమంతుడవుగా నీ ఇంటికి ఒక సైనికుడిగా, ఒక కావలిగా, ఒక ఒక రైతుగా కాపాడుకో. దేవుని బిడ్డలారా, యెహోషువ కూడా అంటాడు, మీరు ఎవరినైనా పూజ చేసుకోండి, ఎవరినైనా సేవించుకోండి, మీకు అర్థం కావడం లేదు, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసినా మీకు అర్థం కావడం లేదు, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవించేదము. హల్లెలూయా. ఇట్లా నీ కుటుంబం చెప్పగలుగుతుంది. ఇలాగ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఇలా చెడుతనము నుండి నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుకొని ప్రత్యేకంగా ఉన్నావా? దేవుని దృష్టిలో ఉన్నావా? దేవుడు యొక్క ప్రణాళిక చేసేటువంటి బిడ్డగా నువ్వు అటువంటి ఆత్మ సంబంధమైన ఉన్నత స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. దేవుని యొక్క కుటుంబము దేవుని యొక్క ఇష్టానికి ఇష్టంలోనే వర్ధిల్లాలి. దేవుని కుటుంబం దేవుని కోసం ఏర్పాటైన కుటుంబం. దేవుడు వచ్చిపోయే విధంగా ఉండాలి. దేవుడు ఆలోచన చేసే విధంగా, దేవుడు కాపాడే విధంగా నీ కుటుంబం ఉండాలి. దేవుని బిడ్డలారా, నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ తరం అంతట్లో నేను చూస్తున్న నా ఎదుట ఎవ్వరు కూడా బాలేరు, ఇదిగో నీ కుటుంబం నువ్వు మాత్రం బాగున్నావు, ఇది ఓడలోకి ప్రవేశించండి, వారు మరణం నుండి తప్పించబడినారు. ప్రియ దేవుని బిడ్డలారా, జల ప్రవాహంలో నుండి తప్పించబడినారు, ఓడలోకి ప్రవేశింపబడ్డారు, దేవుని ప్రణాళికలోకి వచ్చిన వారుగా ఉంటున్నారు. నువ్వు కూడా మరి ఈ యొక్క లోకంలో నుండి దేవుని యొక్క ప్రణాళికలోకి, దేవుని యొక్క ఆ రక్షణలోకి నీవు నీ కుటుంబము స్థిరపరచబడి దేవుని ప్రణాళికను నెరవేర్చుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు అయ్యా. విన్న ఈ వాక్యాన్ని వారి హృదయంలో నాటి ఫలింపజేయండి, బలపరచండి, నీ క్షేమమును ఆరోగ్యమును దయచేయండి. నీవే కంచె వేయాలి. నిజమే తండ్రి, చెడ్డ తలంపులు, ఊహలు, ఆలోచనలు, మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా క్రైస్తవులుగా, యేసయ్య నిన్ను నమ్మిన పిల్లలుగా వారు నీతి కలిగి రక్షణ ఓడలోకి ప్రవేశింపబడేటువంటి పరిశుద్ధ బ్రతుకులు దయచాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్.